హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మీ ముందుకు ఒకసారి కొత్త నోటిఫికేషన్ తోటి వచ్చాను. ఇది ఎవరెవరికి అంటే లీగల్ అసిస్టెంట్, తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, వీళ్ళకి గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 జాబ్స్. తర్వాత ఎక్కడ అంటే ఇది ఢిల్లీలో డిఎస్ఎస్ఎస్బి అంటే ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్స్ బోర్డ్, గవర్నమెంట్ జాబ్ ఇది. నెక్స్ట్ ఓపెనింగ్ వచ్చేసరికి 24th నిన్ననే ఓపెన్ అయింది. తర్వాత క్లోజింగ్ వచ్చేసరికి 25th March. తర్వాత ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాము. ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, పే స్కేల్ ఎంత ఉండదు, ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామ్ ఏంటి అన్ని చూద్దాం. ఫస్ట్ లీగల్ అసిస్టెంట్ టోటల్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. దాని తర్వాత ఇది పొల్యూషన్, ఢిల్లీ పొల్యూషన్ వాళ్ళది. తర్వాత లీగల్ అసిస్టెంట్ ఢిల్లీ అర్బన్ షెల్టర్ 2 జాబ్స్ ఉన్నాయి. దాని తర్వాత లీగల్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ లా, జస్టిస్ అండ్ లీగల్ లెజిస్లేటివ్ అఫేర్స్ 2. తర్వాత లీగల్ అసిస్టెంట్ ఢిల్లీ ట్రాన్స్పోర్టేషన్కి 1. తర్వాత అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్ 32 ఉన్నాయి, ఢిల్లీ జల్ బోర్డు. తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డు 1 జాబ్ ఉంది. దాని తర్వాత జూనియర్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్ టోటల్ 180 ఉన్నాయి. ఇది మనకి ఇంపార్టెంట్. తర్వాత జూనియర్ ఇంజనీర్ సివిల్ 101. సో సివిల్ ఇంజనీర్స్కి చాలా ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఇది గ్రేడ్ 2 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 576 జాబ్స్ ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 3, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 8. తర్వాత టోటల్ చూసుకుంటే మనకి 911 పోస్టులు ఉన్నాయి. తర్వాత మీరు ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్ అప్లికేషన్, ఇది వెబ్సైట్. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 25th. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే. తర్వాత లీగల్ అసిస్టెంట్ జాబ్ తీసుకుంటే టోటల్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. దాంట్లో అన్రిజిస్టర్డ్ 3, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 1. వీళ్ళకి క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ ఇన్ ద లా ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ప్లస్ 3 years ఎక్స్పీరియన్స్. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అది. తర్వాత డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అంటూ సపరేట్గా ఏం అవసరం లేదు అని చెప్పారు. తర్వాత పే స్కేల్ వచ్చేసరికి 35,400 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది పే 611. పే లెవెల్ వచ్చేసరికి 6th లెవెల్ పే. గ్రూప్ బి పోస్ట్, నాన్ గెజిటెడ్. ఎంతవరకు వెళ్తుందంటే 1,12,400 వరకు వెళ్తుంది హైయెస్ట్ బేసిక్ అనేది. అండ్ మీకు మళ్ళీ ఇవి ఉంటాయి అండ్ డిఎన్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ ఇవన్నీ ఉంటాయి. తర్వాత మీకు పెన్షన్స్ ఇవన్నీ వస్తాయి, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కాబట్టి. నెక్స్ట్ లీగల్ అసిస్టెంట్ సేమ్ వీళ్ళకి కూడా మీరు ఒకవేళ లా స్టూడెంట్స్ అయ్యంటే చూసుకోండి. ఇది నేనైతే ఈ పోస్ట్ మెయిన్లీ ఫర్ సివిల్ ఇంజనీర్స్ కోసం చెప్దామని చూశాను. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ వీళ్ళకి వచ్చేసరికి టోటల్ 32 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 13 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఉన్నాయి. ఇదేంటంటే సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. తర్వాత క్వాలిఫికేషన్స్ అనేటివి రిలాక్సబుల్ ఎట్ ద డిజిగ్నేషన్ ఆఫ్ కాంపిటెంట్ అథారిటీ. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక 10 మంది క్వాలిఫికేషన్ అయ్యారనుకో, ఎవరికన్నా ఎక్స్పీరియన్స్ ఉందనుకో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పి, పర్టికులర్గా నాకు వీళ్ళే కావాలి అని అయితే ఏం లేదు అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ నిల్, డిజైరబుల్ నిల్. తర్వాత పే స్కేల్ వచ్చేసరికి 44,000 నుంచి స్టార్ట్, 44,900 అంటే 45,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది బేసిక్ పే. మీరు ఇదే టోటల్ పే అనుకోవద్దండి. దీంట్లో మళ్ళీ మనకి హెచ్ఆర్ఏ, డిఏ, ఎన్పిఎస్ ఇవన్నీ యాడ్ అవుతాయి విత్ ఇన్సూరెన్సెస్. తర్వాత ఏజ్ లిమిట్ అనేది 30 years. ఇంకా యాజ్ యూజువల్ ఏజ్ రిలాక్సేషన్ అందరికీ ఉంటుంది కాబట్టి. తర్వాత ఢిల్లీ అగ్రికల్చరల్ మార్కెటింగ్లో టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి? 1 ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ వాళ్ళకి. సేమ్ పే స్కేల్, సేమ్ డిగ్రీ, సేమ్ ఏజ్ టు 32 years. దాని తర్వాత జూనియర్ ఇంజనీర్ వీళ్ళకి 180 పోస్టులు ఉన్నాయి. సో ఇది ఇంపార్టెంట్ మనకి. 95 పోస్టులు సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, లేకపోతే డిప్లొమా అయినా చేసుకుంటే పర్లేదు. యాజ్ యూజువల్ క్వాలిఫికేషన్స్ అనేటివి రిలాక్సబుల్. సో వీళ్ళకి డిజైరబుల్ నిల్. కాకపోతే ఇక్కడ పే స్కేల్ వచ్చేసరికి 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది, ఏజ్ లిమిట్ 30 years. నెక్స్ట్ ఢిల్లీ మున్సిపల్ సేమ్ 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 3 years డిప్లొమా అయితే చాలా అంట, 18 to 32 years. నెక్స్ట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్. ఇదేంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే చాలు, ఏదో ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. క్వాలిఫికేషన్స్ అనేటివి రిలాక్సబుల్. సేమ్ 44,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 1,42,000 వరకు వెళ్తుంది. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వీళ్ళకి కూడా 44,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎనీ డిగ్రీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. టోటల్ 3 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ టోటల్ 8 పోస్టులు, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 5, సేమ్ డిగ్రీ, కంప్యూటర్,
44,000 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఇండియన్ అయి ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చెప్తున్నారు. మీరు అవన్నీ ఉంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అది రిజిస్టర్ అయిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. దాని తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీనికి ఎగ్జామ్ ఉండిద్ది. ఎగ్జామ్ ఏంటంటే 100 రూపీస్ ఫీజు ఉండిద్ది. ఎక్స్ సర్వీస్ మెన్ మిగతా వాళ్ళందరికీ, జనరల్ వాళ్ళకే కదా యాజ్ యూజువల్ ఎగ్జామ్ ఫీజు ఉంటుంది అంటే. సో ఎగ్జామ్ వచ్చేసరికి లీగల్ అసిస్టెంట్ వాళ్ళకి 2 hours ఎగ్జామ్ ఉండిద్ది. టైర్ 1 వాళ్ళకి టోటల్ మార్క్స్ వచ్చేసరికి 200 మార్క్స్కి టోటల్ క్వశ్చన్స్ 200. దీంట్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, చూసుకోండి. తర్వాత జనరల్ అవేర్నెస్, ఇంటెలిజెన్స్, రీజనింగ్, అర్థమెటిక్స్, హిందీ, తర్వాత ఇంగ్లీష్ అది 100. సెక్షన్ బి వచ్చేసరికి ఎంసీక్యూస్ లా గురించి, సబ్జెక్ట్ గురించి ఉంటాయి. తర్వాత టైర్ 2 వాళ్ళకి 3 hours ఎగ్జామ్ 300 మార్క్స్కి. ఆబ్జెక్టివ్ టైప్ విత్ 1 mark ఆఫ్ ఈచ్. తర్వాత పార్ట్ 2లో కూడా సేమ్ ఇంకా ఆబ్జెక్టివ్ టైప్. తర్వాత సివిల్ ఇంజనీర్స్కి ఏంటంటే టోటల్ 1 mark. దీంట్లో సెక్షన్ టోటల్ 300 మార్క్స్కి 3 hours. టైర్ 1 వాళ్ళకి జనరల్ అవేర్నెస్, ఇంటెలిజెన్స్, రీజనింగ్, అథమెటిక్, హిందీ, ఇంగ్లీష్. దాని తర్వాత టైర్ 2లో వచ్చేసరికి ఇది 2 marks, క్వశ్చన్కి 2 marks. ఇక్కడ టోటల్ 100 మార్క్స్కి. తర్వాత సేమ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి కూడా సేమ్ ఇవన్నీ. సెక్షన్ 1, సెక్షన్ 2. దాని తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉండేది వీళ్ళకి. సో అది పోస్ట్ రెఫరెన్సెస్ అంటే ఇవి చూసుకోవాలి. ఇంకా మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఎగ్జామ్ ద్వారా అవుతుంది. ఇంటర్వ్యూ గురించి అయితే ఏం మెన్షన్ చేయలేదు, మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఎందుకంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ తర్వాత మిమ్మల్ని అదేమంటామా డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి పిలుచుకుంటారు. తర్వాత మీరు మెరిట్ లిస్ట్ ఒకటి ఫామ్ చేసి దాని తర్వాత మిమ్మల్ని పంపించేస్తారు, పోస్టింగ్ అనేది ఇస్తారు. మేబీ ట్రైనింగ్ కూడా ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కాబట్టి. ఇంకొకటి ఇది సెలక్షన్ క్రైటీరియా చూసుకోండి, ఎందుకంటే కేస్ సెక్షన్ 1, సెక్షన్ 2 అలా ఉన్నాయి కదా, ఆ సెక్షన్స్ ప్రకారం కూడా మీకు వెయిటేజ్ అనేది ఇస్తారు. యాజ్ యూజువల్ రిజర్వేషన్ అనేది ఉండేది. ఇంకేదే సర్టిఫికెట్స్, దాని ఏజ్ రిలాక్సేషన్స్ ఇవన్నీ. ఎగ్జామ్కి మీరు వేరే ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కూడా ఇలాంటి మీకు బాగా యూజ్ అవుతాయి. పెద్ద నోటిఫికేషన్. సో మీకు ఏదైతే పనికి వస్తుందో అది మాత్రమే చెప్పదలుచుకున్నాను. మీరు ఒక్కసారి ఒకవేళ ఇలాంటి జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు అనుకుంటే మాత్రం చెక్ చేయండి. ఇవన్నీ కూడా అఫీషియల్ నోటిఫికేషన్స్ వీళ్ళవి. సో నేను కింద లింక్ ఇస్తాను, మీరు చూసి అప్లై చేసుకోండి, నో వరీస్. So that's it guys, please subscribe to my channel and thank you for watching the video.